అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పెహల్గామ్ లో జరిగినటువంటి దుర్ఘటనలో మధుసూదన్ రావు గారు అనేటువంటి కావలి గ్రామానికి చెందిన ఆయన చనిపోయారు. అందరికీ తెలిసిన విషయమే. ఈయన జనసేన కార్యకర్తను కూడా మనకు తెలుస్తుంది. ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు కావలిలో ఒక సంతాప సభ ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఇంతవరకు చాలా సంతోషం. ఈయన అన్ని విధాలా కూడా మనం అభినందించాల్సింది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఆ సభలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? టెర్రరిజం గురించి మాట్లాడాలి, ఆయన గురించి మాట్లాడాలి, ఆ మధుసూదన్ రావు గారి గురించి మాట్లాడాలి. ఇదంతా మానేసేసి అడ్డమైన మాటలు ఏం మాట్లాడుతున్నాడు అతనికి ఏమీ తెలియదు. అసలు ఏం చెప్పాలనుకున్నాడో ప్రజలకు కూడా అతనికి తెలియదు. ఇంత అజ్ఞాని, ఇన్ని కోటి పుస్తకాలు చదివేటువంటి ఈ అజ్ఞాని మాట్లాడే మాటలు వింటే ఎవరికైనా మతిపోతుంది. ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. అసలు ప్రభుత్వం ఎవరిది? నీది కదా. నీ గూటాల కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. ఒక భద్రతా వ్యవస్థ ఫెయిల్యూర్ ని పెట్టుకొని ప్రజలందరూ మేల్కోవాలి, ఏదో దండ పట్టుకొని బార్డర్లో తెలిపోవాలని చెప్తున్నట్టుగా చెప్తాడు. అసలు ఏం చెబుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అతనికి ఏమీ తెలియడం లేదు. అతను ఒక మతి భ్రమించినట్టుగా మాట్లాడాడని చెప్పి ప్రజలందరూ ఇతని ప్రసంగ పాఠవాన్ని విని చూసి అందరూ కూడా ఆశ్చర్యచరితులవుతున్నారు. ఇకపోతే ముస్లిం అంటాడు, క్రిస్టియన్ అంటాడు, మతం లేదంటాడు, అప్పుడే సనాతన ధర్మం అంటాడు, రకరకాల మాటలు మాట్లాడతాడు. ఇతన్ని మనం ఎలా నమ్మాలా? ఇతను మాట్లాడే మాటలు ఏదన్నా సమాజానికి పనికొచ్చే మాటల? రెచ్చగొడుతున్నాడా, లేకపోతే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నావు, లేకపోతే ఇంకొక రకమైన టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నావో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడతాడో ఇతనికి పొంతన లేని మాటలతో ఆ యొక్క ఉపన్యాసం అంతా ఉంది. అసలు ఈ ప్రభుత్వంలో ఎవరి ప్రభుత్వం వైఫల్యం చెంది, సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యం గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఏదో ప్రజలు మేలుకోవాలి, ఏదేదో చెప్తాడు. ఒక్కసారి ఆయన మాటల్లో మనం విందాం. ఆల్రెడీ ఇన్ని కోట్ల మంది జనాభా, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వీళ్ళకి ఉపాధి అవకాశాలు, వీళ్ళకి విద్యా అవకాశాలు, వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం, తప్పన పడాలి. అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడ తీసుకుంటాం? అది విన్నారు కదా ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నాడో. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలంటే అసలు ఎవడడిగాడయ్యా నేను? ఇప్పుడు ఈ సందర్భం ఏమిటి? సంతాప సభలో మాట్లాడవలసిన మాటలు ఏమిటి? నువ్వు మాట్లాడే మాటలు ఏమిటి? అసలు నీకు మైండ్ ఉందా లేదా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారయ్యా. ప్రపంచం అంతా ఇదే సమస్య ఉంది. సో అలాంటి సమయంలో ఇది మనందరి బాధ్యత. ఇది నేషన్ సంబంధించిన సమస్యలు, మన సమస్యలు కూడా. మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం, లేదంటే నెల్లూరులో కూర్చున్నాం, సూలూరుపేటలో కూర్చున్నాం, బిట్రగుంటలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఇది అందరి యొక్క సమిష్టి బాధ్యత. సరే, ఒప్పుకుంటాను. ఏం చేయాలి? అందరూ గన్నలు పట్టుకుని బార్డర్కి వెళ్ళిపోవాలా? పిఠాపురంలో ఉండకూడదంట, కావల్లో పడకూడదంట. నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు? 24 గంటల పిఠాపురంలోనే ఎక్కడొకక్కడ పడుకొని నెలకోసారి కెమెరా ముందుకు వచ్చి వెళ్ళిపోతావు. అంతకంటే నువ్వేమన్నా పీకుతున్నావా? ప్రజలందరూ నువ్వు చెప్పినట్టు గన్నలు పట్టుకుని వెళ్ళిపోయి బార్డర్ లో నిలబడాలా? ఏం మాట్లాడుతున్నావు? బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు ఉప ముఖ్యమంత్రివా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. ఇకపోతే ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? భద్రతా వైఫల్యం కాదా? ఇది మాట్లాడకుండా ఏదేదో సోడు చెప్తే ఎవడింటాడు? నువ్వు పడుకో వెళ్ళి పిఠాపురంలో, అందరికీ తెలుసు నీ కథ. దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది. ఇది మనందరి బాధ్యత. ఇది ఈ రోజున మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది? ముస్లిం, క్రిస్టియన్, హిందూని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, హిందువులకున్నది ఒకటే దేశం. కళ్యాణ్ గారు, మీకున్నటువంటి జ్ఞానం నాకు లేదు, కానీ ఇది హిందూ దేశం అయి ఉండొచ్చు. నేపాల్ కూడా ఒకటి ఉంది, తమరికి తెలియదేమో. ఒకసారి 1,00,000 పుస్తకాలు కూడా ఒకసారి తెరిచి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇకపోతే మీకు 24 గంటలు సనాతన ధర్మమే కదా. అసలు కులం లేదంటావు, మతము లేదంటావు, అది లేదంటావు, ఇది లేదంటావు. 24 గంటలు నువ్వు ఉండి జపించేది మతము కులము తప్ప నీ నోట్లోంచి వేరేది రాదు కదా. వేరే దేశం లేదు. పవన్ కళ్యాణ్ గారు, మాకైతే వేరే దేశం లేదు. నీకైతే కోటి దేశాలు ఉన్నాయి. ఏ దేశం వెళ్తావు? ఎవరికి వెళ్తావు? ఈ సింగపూర్ వెళ్తావు, రష్యా వెళ్తావు, ఇంకో చోటుకి వెళ్తావు. నువ్వు ఏ దేశమైనా వెళ్ళిపోతావు. నేను ఎక్కడికి వెళ్తామయ్యా? ఊరికే రెచ్చగొట్టకయ్యా. సిగ్గు లజ్జ ఉండాలి ఇలా మాట్లాడడానికి నీకు. ఇక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపేయాలన్నాడు మసూదన్ గారి భార్య. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక మాట.
మేము మధుసూదన్ గారి భార్య యొక్క ఆవేదనను చాలా బాధపడుతున్నాం. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దుర్ఘటన గురించి అందరూ బాధపడుతున్నారు. ఇకపోతే ఇది దేశ భద్రత వైఫల్యం. ఎవరిది వైఫల్యమా? నీ మోడీ వైఫల్యం. వెళ్ళి నువ్వు ఫస్ట్ మోడీని నిలది. ఇక్కడ ప్రజలు ఏం చేస్తారా? ప్రజలకు చెప్తే ప్రజలు ఏం చేయగలరు? నేనేం చేయగలరు? నువ్వేం చేయగలరు? ఏం పీకుతావు నువ్వు కూడా? వెళ్ళి మా బిడ్డలు కూడా చంపండి, మేము మోడీకి చెప్పుకోపో. అఫ్ఘనిస్తాన్ ఒకటే చెప్పాలనిపించింది, మోదీని అంటలేదు ఇక్కడ. మహాజ్ఞాని గారు, మీరు మోడీని ఎందుకంటారు? ఎప్పటికైనా అది నాకు తెలిసిన విషయమే. కానీ ఇకపోతే ఈ యొక్క దుర్ఘటన ఎందుకు జరిగిందో నీకేమన్నా తెలుసా? జ్ఞాని అజ్ఞాని నేను చెప్తాను. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా 80% అంతా కూడా తీసుకొచ్చి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో నక్సలైట్లు వేరేయడానికి ఉపయోగిస్తే ఆ బోర్డర్ లో ఉండాల్సిన మనిషి ఎవడో లేకపోతే ఆ సైన్యం అంతా ఎక్కడుంటే బోర్డర్ లో ఇంకెవడుంటాడు? టెర్రరిస్టులు చొరబడక ఇంకెవడమ్మా కూడా చొరబడతాడయ్యా. ఆ టెర్రరిస్టులు ఎందుకు వచ్చారంటే బోర్డర్ లో సెక్యూరిటీ లేదు కాబట్టి వచ్చారు. ఈ వైఫల్యం తెలుసుకో. మహామేధావి కదా నువ్వు. అందరినీ అంటున్నావు. ఎందుకంటే ఇలాంటి సమయం, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈ రోజు ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి. పవన్ కళ్యాణ్ ఇదే కాదయ్యా, అనేక దాడులు జరిగాయి. ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలోనైతేనేమి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైతేనేమి అనేక సార్లు పాకిస్తాన్ తో యుద్ధం చేశారు. ఎప్పుడూ కూడా దేశమంతా సంఘటితంగానే ఉంది. ఈ రోజు ఏదో సంఘటితం అయిపోయిందని చెక్కబద్దలు చేయకు. ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతావు, బాబుకి చెక్కబద్దం చేస్తావు. ఢిల్లీకి వెళ్తేనేమో అమిత్ షా కాళ్ళు మొక్కి, మోడీ కాళ్ళు మొక్కి అక్కడ చెక్కబద్దం చేస్తావు. ఇటువంటి సందర్భాల్లో కూడా నీకు చెక్కబద్దం అవసరమేనా? యావత్తుగా దేశమంతా కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయక ఏం చేస్తాడు? దేశము భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతదేశానికే సపోర్ట్ చేస్తాడు కానీ పక్కనున్న శ్రీలంకకో, పాకిస్తాన్కో, లేకపోతే ఈ పక్క చైనాకో సపోర్ట్ చేయడు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే నేనేం చెప్తానయ్యా నీకు? ఇంత మహామేధావి అనుకున్నా, కోటి పుస్తకాలు చదివేశానంటావు, యాక్షన్ బాగా చేస్తావా? నీకు అయినా ఈ మధ్య షూటింగ్లు తగ్గిపోయి అప్పుడప్పుడు ఏదైనా ఇలాంటి వేదిక దొరికిందంటే పూర్తి నీ యాక్షన్, అదే నీ మహానటనంతా కూడా ఆవిష్కరించేస్తున్నావు. ఇప్పుడు ఏదో సందు దొరికింది కదా అని ఏదో మాట్లాడేస్తున్నావు యుద్ధ వీరుడు లాగా. ఇప్పుడు సైన్యంలో యుద్ధం చేసి వచ్చేసిన వీర సైనికుల్లాగా ఫీల్ అయిపోయి ఓవర్ యాక్షన్ చేసేస్తున్నావు. ఈ ఓవర్ యాక్షన్ అందరూ చూస్తున్నారు. నేనైతే నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్. ఇది మాత్రం యథార్థమయ్యా. నీకు దండ పెడతాను. నీ యాక్షన్ ఆపేరా బాబోయ్. చాలా అవసరం ఈ దేశానికి. చాలా మంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా గానీ కొంతమంది చేస్తుంటారు. మత కలహాలు ఎవరో రెచ్చగొట్టలేదు. తిరుపతికి వెళ్లి లడ్డూలో కల్తీ జరిగిపోయిందని చెప్పి నేను సనాతనవాదని అని చెప్పి కుక్క వాదించుకున్న వాడెవడు? నువ్వే కదా. సిగ్గు లజ్జ ఉండాలి. నువ్వే రెచ్చగొడతావు మత కలహాల్ని, నువ్వే ఆజ్యం పోస్తున్నావు. దాన్ని మీరు అడ్డుకోవాలి. మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అది ఎవరైనా సరే, ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమది తప్పు అంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. పవన్ కళ్యాణ్ అయితే అందరినీ కూడా, మీ జన సైనికులందరినీ కూడా బార్డర్కి పంపేసి ఎవడైనా టెర్రరిస్ట్ వస్తే ఇది తప్పు, కాలు తప్పు అని చెప్పి అడికి అడ్డం పడిపోమంటావు, అంతే కదా? ఓ పంచాయి. మీకున్న జన సైనికులందరినీ కూడా బార్డర్ సెక్యూరిటీకి సపోర్ట్ గా పంపించేసి తలా ఒక చెక్క తుపాకి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి తప్పు 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 అని చెప్పించు. అందరూ అప్పుడు తప్పు అనుకుని చంపలేసుకొని టెర్రరిస్టులంతా వాళ్ళ దేశం పారిపోతారు. ఏం మాట్లాడుతున్నావు? నోరా లేకపోతే అది తాటి మట్ట, లేకపోతే ఇంకా నీ గురించి చెప్పడమే వేస్తే, నీ గురించి అంత తక్కువ మాట్లాడితే నాకంత బీపీ తగ్గుతుంది. చూడు ఈ బతికేసాడా. ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం. పవన్ కళ్యాణ్ గారు చక్కటి ఆనిముత్యమైనటువంటి మాటలు చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పార్టీ వ్యర్థమని మీరు చెప్పుకున్నారు చూసావా, ఇది మాత్రం కరెక్ట్. మీ పార్టీ ఎప్పటికైనా బీజేపీలో దూరిపోవడము ఖాయమని నాకు తెలుసు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఒక పొలిటికల్ పార్టీ మెంబర్ గా ఉండటం కూడా అనవసరం. పవన్ కళ్యాణ్ గారు మీకు అర్హత లేదని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. హార్ష్ గా చెప్పమని చెప్పట్లా, గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లా, కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని. పవన్ కళ్యాణ్ గారు మీకు అసలు బుర్ర ఉందా లేదో నాకు అర్థం కావడం లేదు. ఇంత చెప్పినా కానంట సున్నితంగా వెళ్ళి టెర్రరిస్టు నువ్వు కాల్చకూడదు తప్పు అని చెప్పాలంట. ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకు పూర్తిగా మతి భ్రమించిపోయింది. కష్టం తెలియాలి కదా. ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు వెయ్యను ఏముంటుందని, అసలు నాయకుడు కానోడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి?
వింటున్నారు కదా ఇతను చెప్పే మాటలు. ఓటు వెయ్యని వాడు, సోఫాలో పడుకున్నవాడు కూడా వెళ్ళిపోయంట టెర్రరిస్టులకు వెళ్ళిపోయి చెప్పాలంట. అసలు ఓటేంటి, టెర్రరిస్టులు ఏంటి, నీ బతికేంటి, నీ పిండా కూడా ఏంటి, ఇప్పుడు అసందర్భమైన ప్రేలాపన ఏంటి? అసలు ఇదేమన్నా ఓటు అనేది ఓటు హక్కు గురించి ఇప్పుడు ఎందుకు రా నాయనా? టెర్రరిస్టులు విదేశాల నుంచి వచ్చేసారంటే ఓటు హక్కు గురించి మాట్లాడతాడు. మరి బుర్ర ఉందో లేదో నాకేం అర్థం కాలే. ఇంకా నా నోరు కూడా నొప్పట్టిపోతుంది నీకు చెప్పి, గాని ఇంతకంటే ఇతనికి ఏం చెప్పలేము. ఇతడు కోటి పుస్తకాలు చదివేసినటువంటి మహా అజ్ఞాని అని చెప్పి మనం చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇతనికి ఎంతసేపు మోడీకి చక్కపద్యం చేసుకోవడము, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడము, చంద్రబాబు గారిని పిసుక్కుంటూ, లోకేష్ గారిని పొగుడుకుంటూ ఇతని జీవితం అంతా గడిపేస్తాడు. ఇతడు ఎప్పటికీ ఒక రాజకీయవేత్తగా ఎదగలేడు. ఇతనికి పిసకడము, నాకడము, ఒత్తుకోవడం తప్ప ఇతనికి ఏ పని లేదు. ఇతడు ఎప్పుడో నెలకోసారి ఇలా మైక్ గాడికి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడడము, అసందర్భ ప్రేలాపన పేలడము ఇతని యొక్క నైజంగా అయిపోయింది. ఇతను మనం ఎవరము కూడా కంట్రోల్ చేయలేం, కానీ ప్రజలే కంట్రోల్ చేస్తారు సమయం వచ్చినప్పుడు. ఈయన రెచ్చిపోవడము, ఈయన చూస్తుంటే ఈయనకి మతి భ్రమించినట్టుగానే ఉంది. అసందర్భ ప్రేలాపన వింటూ ఉంటే మరి మీకేమనిపిస్తుందో ఫ్రెండ్స్ ఆలోచించండి ఇతని గురించి. ఇంతకంటే నేనేమి చెప్పలేను. అందరికీ నమస్కారము. బాయ్.